హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ. ఈ చాలా డేస్ అయితే అయిపోయింది నేను వీడియో చేసి. ఈవేళ ఒక చిన్న వ్లాగ్ అయితే మీ అందరు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా గ్యాప్ తీసుకున్నానండి నేనైతే. సడన్గా ఏంటి ఈ వ్లాగ్ అని చెప్పేసి అని అనుకుంటున్నారేమో. నేనైతే ఈ వీడియోలో యాక్చువల్గా నేను వీడియో చేసినప్పుడు బేబీ బాయా గర్లా అన్నది కూడా చెప్పలేదండి మీకు. సో ఫైనల్గా అయితే ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నాను. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మాకైతే బేబీ బాయ్ అనమాట. యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు గౌరీపట్నం వెళ్తున్నాము. ఇది మా గ్రాండ్ మదర్ మొక్కు అనమాట. నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో హెల్త్ కండిషన్స్ ఒక్కొక్కసారి బాగాలేకపోవడం అని చెప్పేసి చాలా సీరియస్ కూడా అయింది. ఒకసారి మధ్యలో డెంగ్యూ ఫీవర్ వచ్చి సో ఆవిడ మొక్కుకున్నారనమాట. అయితే మేము అలా వెళ్ళామన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. బాబునది కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా అని గౌరీపట్నం అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు ఆ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. చాలా డేస్ తర్వాత అయితే నేను షేర్ చేస్తున్నాను మీకు. నార్మల్గా అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా నేను ఎందుకు చేయట్లేదు అని అన్నా కూడా అంటే టైం అది కూడా కుదరట్లేదు. కొంచెం దానివల్ల కొద్దిగా బిజీ అయిపోయి చేయడానికి కొంచెం నెగ్లెక్ట్ చేసానండి. యాక్చువల్గా లేజినెస్కి ఒక బ్రాండ్ అంబాసిడర్లా తయారవ్వాను. ఇక నుండి అయినా కొంచెం తగ్గించుకుందాం అనుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా కబుర్లు చెప్తూ ఉన్నా మీకు. ఈ లోపు అయితే గౌరీపట్నం అయితే రానే వచ్చేసిందండి. సో మా గ్రాండ్ మదర్ ఇక్కడ ఇదేంటి మొక్కుకున్నారనమాట. దర్శనం చేసుకుని తల ఇస్తాను, కత్తిరలు ఇస్తాను అని చెప్పేసి రాగానే దండం పెట్టేసుకున్నాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ బాగా ఎండలో ఏమో వచ్చాము. సో రాగానే కోకోనట్ వాటర్ అది తీసుకుని తాగాము. దర్శనం అయిపోయాకని వెళ్ళండి. సో నేను మీకు నెక్స్ట్ వచ్చే క్లిప్లో ఆ వీడియోని షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకోగానే మా గ్రాండ్ మదర్ ఇలా తలనీరాల సైడ్ వెళ్ళి చేయించేసుకున్నారనమాట. ఇచ్చేసారు కత్తెర్లు. అక్కడైతే అయిపోయిన తర్వాత ఇదిగోండి నేను అప్పుడు షూట్ చేశాను. సో అందుకు ఆ క్లిప్ తీసాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నాం, కొండపైకి. అది కూడా నేను తీస్తున్నాను వీడియో ఫోన్లో అండి. యాక్చువల్గా మిర్రర్లో అండి మీకు కనిపిస్తున్నాను కదా. ఇలాగా మనకి ఏదైనా వెహికల్ ఉంది, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అని చెప్తే మాత్రం వెహికల్ డెఫినెట్గా పైకి వెళ్ళిపోనిస్తారండి. చాలామందికి అయితే డౌట్ ఉంటుంది అక్కడి వరకు వెళ్ళిన తర్వాత నడిచి వెళ్ళాలేమో అని చెప్పేసి. బట్ అవసరం లేదండి. ఒక 60 రూపీస్ ఎంతో పే చేయవలసి వచ్చిందనమాట. అది పే చేసేసి పైకి వెళ్ళాము. మనం పైనది కూడా పార్క్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా మీకు సైడ్ అట్మాస్ఫియర్ ఇదంతా చూపిస్తున్నానండి. యాక్చువల్గా వెళ్ళిన వాళ్ళకైతే తెలిసిపోతుంది, వెళ్ళని వాళ్ళకి తెలీదు. వాళ్ళ కోసమని నేను నార్మల్గా ఈ వీడియో క్లిప్స్ తీయడం అయితే జరిగింది. ఇంకొకటి కేటగిరీ వాళ్ళు ఏంటంటే చాలా డేస్ అవి ఉంటుంది వెళ్ళి, ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినాయా అని వాళ్ళకి కూడా ఐడియా ఉండదు. సో వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. చూసి చాలా రోజులు అయిన వాళ్ళకి నా తరపు నుంచి ఇంకొకసారి దర్శనం చేసుకునే అవకాశం దొరుకుతుందనమాట. అయితే అలా ఫీల్ అవుతున్నాను. సో కొండ మీదకి అయితే వచ్చేసామండి. కార్ అయితే పార్కింగ్ చేస్తున్నారు మా హస్బెండ్. తర్వాత అయితే నేను మీకు చూపించవచ్చు కదా కొండ మీద కూడా ఏమేమి ఉన్నాయి టెంపుల్ అని నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే వీడియోలో మా మదర్, గ్రాండ్ మదర్, నేను, మా హస్బెండ్, మా బాబు కలిసి వచ్చాము అందరం. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి, ఇక్కడ ఈ వస్తువులు ఇవన్నీ అమ్ముతూ ఉంటారనమాట పైన కొండ మీద. ఇదంతా అక్కడ బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ చూసారు మీరు. ఇప్పుడు నేను ఆ టెంపుల్స్ అవన్నీ కూడా తీసాను. అవి కూడా ఒక్కొక్క క్లిప్లా షేర్ చేస్తాను. ఫస్ట్ నేను చూపించగలిగితే ఆ తర్వాత మీకు టెంపుల్స్ చూపించగలుగుతాను కదా అని నేను ఫస్ట్ ఆ చుట్టూరు వాతావరణాన్ని అయితే చూపించేశానండి. అది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ టెంపుల్స్ గేట్లకి ఇదైతే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చే జనాలకైతే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ ఒకసారి పాతగా చేశారు, మళ్ళీ దీన్ని రీమేకింగ్ చేస్తున్నారు పడగొట్టేసి అని. సో కొండ మీద అయితే ఇలా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట హౌసెస్ టైప్. అవి ఏంటి అంటే ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళు ఉండడానికి అనమాట. ఇవన్నీ చూపిస్తున్నారు మాకు చర్చ్ అవి ఏవి అని అనుకోకండి. యాక్చువల్గా మరి అంటూ చెప్తున్నాను కదా, మేమంటూ ఒక వేకి వెళ్ళిన తర్వాత చర్చ్ ప్లేసెస్ వచ్చాక అవి కూడా చూపిస్తాను. మేము డైరెక్ట్గా రావడమే జస్ట్ కింద ఎంట్రన్స్లో ఒక దర్శనం చేసుకుని మేరీమాత దగ్గర
పైకి వచ్చేసామండి. పైకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం ఇదేంటి ఇలా నడవాల్సి ఉంటుందన్నమాట. అక్కడ చర్చెస్ అన్నవి ఉంటాయి మనకి. సో మీకు ఇక్కడైతే ఇలా ఉంటుంది ప్లేస్. అసలు ఇక్కడ మనకి ఎండ అనేది తెలీదండి. చాలా అంటే చాలా కూల్గా ఉంటుందన్నమాట. కొండ అంటే అమ్మో ఎండ వేడి అని అనుకుంటారు, యాక్చువల్గా అలా అయితే ఏముండదు. సో కొండ ఎక్కిన తర్వాత ఈ ప్లేస్ని అయితే మేము దర్శనం చేసుకున్నామన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇలా వ్యాకుల మాత అని చెప్పేసి ఉంటారనమాట. ఆవిడ మందిరం ఇది. ఇక్కడ ఇదే దానిలో 3 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట యాక్చువల్గా. సో పైకి ఎక్కిన తర్వాత కింద క్లిప్ తీయడం జరిగింది నేను. ఈ చర్చికి వెళ్ళాము అంటే మనం స్లిప్పర్స్ అన్నవి గుడి ముందు పెట్టకూడదు, ఎక్కడ పెట్టకూడదు. స్లిప్పర్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళకు టోకెన్ ఇచ్చి స్లిప్పర్స్ అన్నీ ఒక కవర్లో వేస్తారనమాట. ఈ చర్చ్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే నించుని చుట్టూరు అంటే మీకు అంతా చూపిస్తున్నాను అనమాట నేనైతే. సో ఇదిగోండి ఈ పైకి ఎక్కిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. ఎందుకంటే ఇంకా ఎత్తు ఎక్కడ ఎక్కలేదు, ఇది ఒక్కటే ఎత్తు ఎక్కడం అన్నది జరిగిందనమాట. మా మదర్ వాళ్ళు అయితే కింద అలా కూర్చుని ప్రేయర్ అది చేసుకుంటూ ఉన్నారు. సో మేము ఇలా పైకి వచ్చి నార్మల్గా దండం పెట్టేసుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అదే కింద ఇలా ఉంటాయి అని చెప్పేసి అన్నాను కదా, అక్కడ దర్శనం అయిపోగానే మళ్ళీ దిగి ఇవి ఒకసారి మీకు చూపిద్దాం. యాక్చువల్గా నాకు ఇవి అంటే చాలా ఇష్టం. రౌండ్గా భలే ఉంటాయి అన్నమాట ఇవి చూడడానికి కూడా. లోపల ఎక్కడ చూపించలేదు అని అనుకోవడానికి, లోపల చూపించడానికైతే ఇదేంటి కెమెరాస్ అవి అలా ఉండవండి. సో అది అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయింది కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. సో మాకు వెళ్ళేటప్పటికి సరిగ్గా మధ్యాహ్నం టైప్ అయిపోయింది. దర్శనం చేసుకోగానే వెంటనే మళ్ళీ భోజనం సెక్షన్కి వచ్చాం అనమాట. అయిపోయాక మళ్ళీ కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చులే అని చెప్పేసి. సో మా జర్నీ అంతా అయితే చాలా బాగా జరిగిపోయింది. కానీ బేబీతో వెళ్ళాము కాబట్టి కొంచెం బేబీకి కావాల్సినవి అన్నీ కూడా తీసుకుని వెళ్ళడం అయితే జరిగిందండి, ఏది కొంచెం మిస్ చేయకుండా. అదే కొండలో మనకి మళ్ళీ కిందకి దిగిన తర్వాత ఇది కూడా కొండ మీదే కానీ ఇంకొక ప్లేస్లో వస్తుందన్నమాట. అదైతే ఇలా ఉంటుందండి ఆ చర్చ్. సో స్టెప్ జనరల్గా అందరూ ఒకటే థింక్ చేస్తూ ఉంటారు, ఇదేంటి ఇక్కడ కొండ ఇవన్నీ ఎక్కవలసి ఉంటుంది అని చెప్పేసి జర్నీ కష్టం అని అనుకుంటారు. అలా కాదండి, ఇదివరకులా ఏం లేదు. మనకి ఒక వెహికల్ అన్న తీసుకుంటే ఆటో కానీ సంథింగ్ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది, ఒక ఫ్యామిలీతో వచ్చాము అని అంటే జస్ట్ అలా పై వరకు వచ్చేయచ్చు. మనం చర్చెస్ని విజిట్ చేసుకోవచ్చు, మళ్ళీ కిందకి దిగిపోవచ్చు అనమాట. సో మనం ఇదివరకు ఇంత ఫెసిలిటీ ఇచ్చేవారు కాదు, ఇప్పుడైతే చాలా ఫెసిలిటీ ఉంది. సో మెయిన్ టెంపుల్ అయితే కొండ మీద ఇదేనండి. ఈ చర్చ్ అయితే ఇంకా చాలా పెద్దదన్నమాట. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, సరదాగా నేను మీ అందరికి కూడా చూపిద్దామని మాత్రమే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇదైతే బాలయేసు విగ్రహం అనమాట. మేరీ మాత అమ్మవారు, యేసు ప్రభు అటు సైడు. ఒక్కొక్క స్టాచ్యూ దగ్గర చూపిద్దాము, ఎక్స్ప్లెయిన్ చేద్దాము అన్న చాలా టైం పట్టేసింది అనమాట. నార్మల్గా ఇంకా అలా మా వాళ్ళు కూర్చుని ఉంటే నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసాను వాళ్ళని కూడా. యాక్చువల్గా మా వాళ్ళకి ఇలా వీడియోలో క్లిప్స్ అవన్నీ ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నేను అందుకే జనరల్గా ఎక్కువ తీయడానికి ఏం తీయనమాట, వాళ్ళని నార్మల్గా తీస్తాను. ఇది కొండ మీద ఇంకొక చర్చ్ అనమాట. ఇక్కడ ఈ చర్చ్లో కూడా అంతే, మనం స్లిప్పర్స్ అన్నవి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఎక్కడ కూడా చర్చ్ ముందు స్లిప్పర్స్ అన్నవి పెట్టడానికి వీల్లేదండి. సో ఇక్కడ ఈ చర్చ్ పక్కనే ఏముంటుంది అంటే, ఇలాగ రాళ్ళు ఇవన్నీ పెట్టారు అని అంటే ఒక ఇల్లు కట్టుకుంటారు అని ఒక స్కోప్ అందరూ నమ్ముతూ ఉంటారు. ఇలా రాళ్ళు పేర్చి కట్టడం ఏంటంటే మనం ఇల్లు కట్టుకుంటాము అన్నట్టుగా, అన్న మొక్కినట్టుగా అనమాట. సో అదంతా కూడా నేను నార్మల్గా తీసాను, చాలామంది నమ్ముతూ ఉంటామన్నమాట.
అది కూడా చూపిద్దాం కదా అని తీసానండి. నార్మల్గా అయితే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇదేంటి, ఇది వచ్చేసేటప్పటికి మెయిన్గా మనకి ఇదేంటి ఏసీ హాల్ అండి. కంప్లీట్గా ఇక్కడైతే నిశ్శబ్దంగా ఉండాలి. ఇదైతే జీసస్ బర్త్ ప్లేస్ అన్నది మనకి చూపిస్తూ ఉంటారనమాట ఈ పిక్చరైజేషన్లో. ఆయన పుట్టినప్పుడు ఎలా జరిగింది ఏంటి అంటే ఎవరెవరు వచ్చారు ఏంటి, పాకలో పశువుల పాకలో అని చెప్తూ ఉంటారు. చాలామంది వింటూ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళకైతే ఆటోమేటిక్గా తెలుసు. సో ఆ కాన్సెప్ట్ అన్నది ఇక్కడ మనకి స్క్రీన్లో ఇలా చూపిస్తూ ఉంటారు. ఒక గ్లాస్ వేసి ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా అయితే ఏసీ హాల్. ఎప్పుడు డార్క్గా ఉంటుంది, లైట్స్ అవి వేసి ఏమీ ఉండవండి. పీస్ఫుల్గా కూర్చుని ప్రేయర్ చేసుకోవడం అంతే అన్నమాట. సో యాక్చువల్గా మా మదర్ ఇంకా గ్రాండ్ మదర్ ఇక్కడే బేబీని తీసుకుని వెయిట్ చేస్తూ ఉంటే, నేను మా హస్బెండ్ ఇంకా మాతో వచ్చిన మా హౌస్ పక్కన అబ్బాయి కూడా మేము ఈ ప్లేస్ అవన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. సో అది కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా బయటకు వచ్చేసారండి. కొంచెం ఫీడింగ్ అది ఇచ్చేసి బాబుకి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే ఫాదర్స్ ఇది ఉండే ప్లేస్ అన్నమాట కంప్లీట్గా. ఇది కూడా ఇంకొకటి ఏసీ హాలే, బట్ కంప్లీట్గా అయితే సైలెంట్గా ఉండాలి. ఇంకా మనం సైలెంట్గా కూర్చుని ప్రేయర్ చేసుకోవాలన్నమాట. ఉండడం అయితే ఇక్కడ చుట్టూరు ఇలా ఉంటాయన్నమాట. బాక్స్లో పెట్టి దేవుడు స్టాచ్యూస్ ఉన్నాయి. సో మనకి ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్కటి ఇదేంటి తెలియపరుస్తూ ఉంటారనమాట. అఫ్కోర్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది, లేదు అన్న నార్మల్ వాళ్ళకి పిక్చర్స్ చూస్తే అర్థమయ్యేలా తెలిసేలా ఉంటాయండి. యాక్చువల్గా మనకి బయట ఎంత ఎండ ఉన్నా సరే ఈ టెంపుల్స్ ప్లేస్కి వచ్చేటప్పటికి అసలు ఎండ అన్నది మనకి తెలీదు. ఇక్కడ మొత్తం ఎక్కువ చెట్లు అవి పెంచుతూనే ఉంటారు రెగ్యులర్గా. వీటికి వాటర్ అది కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడికక్కడ ట్యాప్స్ ఇవి వదలడం అంటే వాటర్స్ కోసం ఎలా వదులుతారు అలా అనమాట. ఇక్కడైతే స్టాచ్యూస్ని చూడగానే మనకి ఒక్కొక్క కాన్సెప్ట్ అర్థం అవ్వేలాగా ఉంటుంది. నేను పర్టికులర్గా ఇవన్నీ తీయడానికి మీ అందరితో కూడా షేర్ చేయొచ్చు. చాలామంది చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు, చూసి చాలా రోజులు అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పేసి నేను ఇలా వీడియో అయితే తీయడం జరిగిందండి. సో అంతా మనకి ప్లేస్ అయితే ఇలానే ఉంటుందండి. మొత్తం గ్రీనిష్గానే ఉంటుంది. కొండ మీద ఎక్కడా కూడా మనకి ఈ గ్రీనరీ తక్కువేం అనిపించదు. ఎక్కడికక్కడ వచ్చే వాళ్ళకి అంతా కూల్గానే అనిపిస్తుంది అన్నమాట అట్మాస్ఫియర్. సో మీకు ఇక్కడ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థమవుతుంది అన్నమాట. ఈ టెంపుల్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చాలామంది మోకరించి నడుస్తూ ఉంటారండి. వాళ్ళు కంప్లీట్గా దీని మీద నడవకుండా పక్కన ఇసుక ఉంటుంది అనమాట. ఇసుక మీద నడిచేలాగా మోకాలతో. ఎందుకంటే ఈ కింద నడవడానికి బాగా హీట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో కింద నడిసే ఛాన్స్ ఉండదు మనకి. అందుకోసమని అయితే ఇలాగా అటు ఇటు ఇసుక వేసి పెట్టుంచారు. మొక్కుకున్న వాళ్ళది మోకరించి నడవడానికి. మనకి ఆ కింద బ్లాక్ షీట్స్ ఏంటంటే అసలు ఓవర్ హీట్గా ఉంటుందండి. ఆ బ్లాక్ షీట్స్ మీద నడవడం వల్ల మనకు అంత హీట్ అది ఏం తెలీదు. నేను ఫస్ట్లో చూపించాను అనమాట. ఇక్కడ సిస్టర్స్ కానీ బ్రదర్స్ అలా ఉంటారు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అని చెప్పేసి. ఆ హౌసెస్ అయితే ఇలా ఉంటాయండి. వాళ్ళు రోజంతా సేవలో ఉండి మళ్ళీ ఈవినింగ్ అవ్వాక మాత్రమే వస్తారు. సో తర్వాత అయితే ఇక్కడ ఇది లంచ్కి వచ్చిన ప్లేస్ అనమాట. ఇంతవరకు అంటే ఎలా ఉండే ఒకప్పుడు అన్నది ఐడియా లేదు, కానీ ఇప్పుడైతే చాలా హైజీన్గా మెయింటైన్ అవుతున్నాయండి. మనకి ఇప్పుడు గుళ్ళో చర్చెస్లో చాలా అంటే చాలా నీట్గా పెడుతున్నారు. మనం ఏమాత్రం డౌట్ పడవలసిన లేదు. అక్కడ ప్రసాదం తీసుకోవడానికి ఆ ప్రసాదం దొరకడం మనం అదృష్టంగా భావించాలన్నమాట. చాలామందికి ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారండి నిత్యం అయితే. సో అది అయిన తర్వాత మళ్ళీ కొండ మీద ఇంకొక చర్చ్ ఉందన్నమాట. ఆ చర్చికి కూడా వచ్చాము. ఆ చర్చ్ దగ్గర అయితే ప్లేస్ అంతా ఇలా ఉంటుందండి. ఇది బాగా హైట్లో ఉంటుందన్నమాట చర్చ్.
సో హైట్లో ఉండే మీదటేమో చాలా అంటే చాలా కూల్గా ఉంటుందండి చర్చ్ కూడా, మనకి ఎక్కడ వేడి అన్నది రాదనమాట. సో ఇప్పుడైతే నేను ఈ పైన కూడా ఒక చిన్న స్మాల్ క్లిప్ అయితే తీసాను, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి ఇదే అనమాట. కొంతసేపు ఇక్కడ అలాగ లంచ్ చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా కూర్చున్నాం అనమాట. ఇక్కడైతే అసలు చెప్పలేనన్ని స్టాచ్యూస్ ఉంటాయన్నమాట. ఒక్కసారి కూడా కౌంట్ చేయని ఐడియా అయితే నాకు రాలేదు. కౌంటింగ్కి ఎక్కువే ఉంటాయండి స్టాచ్యూస్. ఎంత కూల్గా ఉంటుందో, ఉన్నది సింగిల్ ఫ్లోర్ అయినా సరే మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. చాలామంది ఇక్కడ కొంతసేపు అయిన తర్వాత ఎండ తగ్గాక వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారండి. ఇది నార్మల్గా రెగ్యులర్గా ఏ టైంలో ప్రేయర్ జరుగుద్ది అంటే మనకి 7 ఆ టైంకి స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్ అయితే కంపల్సరీ ప్రేయర్స్ ఉంటాయండి ఇక్కడ. ఆ 1 అవర్ ప్రేయర్ చేసేస్తారనమాట ఎర్లీ మార్నింగే. సండే అయితే నార్మల్గా 10 నుంచి 12 అని 1 అని అలాగా ఆ టైమ్స్లో చేస్తూ ఉంటారనమాట ప్రేయర్. రెగ్యులర్గా అయితే ఎర్లీ మార్నింగ్ ఒక 1 అవర్ అయితే ప్రేయర్ చేస్తారనమాట. సో ఇంకా ఇది వచ్చేటప్పటికి బాలయేసు వారి ఇదనమాట స్టాచ్యూ. అటు సైడ్ ఇటు సైడ్ మేరీ మాత, జోసెఫ్ గారు. సరదాగా ఇక్కడ మా బాబుని అది నించోపెట్టి ఫోటో అది తీసామండి.